బొల్లిముంత శివరామకృష్ణ ఫౌండేషన్ ఉగాది పురస్కార వేడుకల్ని ఈ నెల 19వ తేదీ జరపనున్నట్లు నిర్వాహకుడు చందు సుబ్బారావు వెల్లడించారు. పట్టణానికి చెందిన బొల్లిముంత శివరామకృష్ణ ఫౌండేషన్ నిర్వాహకులు మంగళవారం సాయంత్రం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరగనున్న ఉగాది పురస్కారాల ప్రదానోత్సవం బ్రోచర్ను ఆవిష్కరించి వివరాలు తెలియజేశారు. గత 15 ఏళ్లుగా జరుపుతున్న ఉగాది పురస్కారాల ప్రదానోత్సవాన్ని ఈ ఏడాది 19వ తేదీ ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరుపుతున్నామని నిర్వాహకుడు చందు సుబ్బారావు తెలిపారు. తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో జరిగే ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్, డబుల్ హార్స్ మిన్పగుళ్ళు సీఎండీ మునగాల మోహన్ శ్యామ్ ప్రసాద్, మైత్రి హాస్పిటల్ ఎండీ కృష్ణ సందీప్, విజేక ఫౌండేషన్ కార్యదర్శి దుమ్మల కిషోర్ బాబు, గాజుల విజయసారథి పాల్గొంటారని తెలిపారు. వివిధ రంగాల ప్రముఖులైన డీఎస్పీ బి జనార్దన్ రావు, అంబటి మురళీకృష్ణ, డాక్టర్ కొమ్మినేని జగదీశ్వరి, ఎంపీ ఇన్స్పెక్టర్ తోట రాఘవరావు, పొత్తూరి లలిత కుమారి, జాస్తి వినోదలక్ష్మి, రంగం రాజేష్, ఎర్రు బాపారావు, ఎర్రు స్వాతి, చల్లగల్లి శ్రీదేవి, జ్యోతికి ఉగాది పురస్కారాలు ప్రదానం చేస్తామన్నారు. విలేకరుల సమావేశంలో చందు సుబ్బారావుతో పాటు బొల్లిముంత కృష్ణ, కనపర్తి బెనహార్, మోబా సత్యనారాయణ, అచింతల శ్రీనివాసరావు, కొండముది రమేష్, బెల్లంకొండ వెంకట్, చందు, సూర్య, తన్నీరు కళ్యాణ్ పాల్గొన్నారు. బొల్లిముంత శివరామకృష్ణ ఫౌండేషన్ నిర్వహిస్తున్న ఉగాది పురస్కారాలు రేపు 19వ తారీఖున కళాక్షేత్రంలో పెద్ద ఎత్తున ఆయా రంగాల్లో పనిచేసిన ఉదయం 9:30కి ఆయా రంగాల్లో పనిచేసిన నిష్ణాతులకి పురస్కారాలు ఇచ్చి వాళ్ళు ప్రజల కోసం పనిచేసే విధంగా ప్రోత్సహించడానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఆ సందర్భంగా దాని యొక్క ఉద్దేశాన్ని మా అధ్యక్షులు సుబ్బారావు గారు, చందు సుబ్బారావు గారు వివరిస్తారు. తెనాలి మరియు పరిసర గ్రామాల ప్రజలకి ఆహ్వానం. బొల్లిముంత శివరామకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న మాదిరిగానే తెలుగు ప్రజల గొప్ప పండుగైనటువంటి ఉగాది పండుగని ఈ నెల 19వ తేదీన తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో నిర్వహిస్తున్నాం. ఉగాది సంబరాలు, ఉగాది పురస్కార ప్రదానం పేరిట తెనాలి, గుంటూరు మరియు కృష్ణా జిల్లాలలో ఉన్నటువంటి విభిన్న రంగాలలో ప్రతిభావంతులు, నిష్ణాతులైనటువంటి వారు, స్ఫూర్తిని కలిగించేటువంటి మరి పలువురు పెద్దలకి ఈ పురస్కారాలను అందజేయటం జరుగుతుంది. 19వ తేదీ ఉదయం 9:30 గంటల దగ్గర నుంచి 1 గంట వరకు కూడా కళాక్షేత్రంలో ఈ కార్యక్రమం ఉంటుంది. వసంత దుర్గ, వెంకటలక్ష్మి శిష్య బృందాల కూచిపూడి నృత్య ప్రదర్శనలు, అట్లాగే చెంచురామానాయుడు స్కూలు పాఠశాల విద్యార్థుల జానపద ఉగాది నృత్యాలు, ములుకుట్ల బ్రహ్మానంద శాస్త్రి గారిచే పంచాంగ శ్రవణ కార్యక్రమాలు ముందుగా ఉంటాయి. ఆ అనంతరం మన ప్రీతమైనటువంటి, మనందరికీ ఇష్టమైనటువంటి నాయకులు, శాసనమండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ముఖ్య అతిథిగా, మన అంతరిక్ష శాస్త్రవేత్త చందు సాంబశివరావు గారు అధ్యక్షతన జరిగేటువంటి పురస్కార సభలో డబుల్ హార్స్ గ్రూపు సిఎండి అయినటువంటి మునగాల మోహన శ్యాంప్రసాద్ గారు, అట్లాగే మైత్రి హాస్పిటల్స్ ఎండి ఆలపాటి కృష్ణ సందీప్ గారు, బీజేకే ఫౌండేషన్ సెక్రటరీ కిషోర్ గారు పాల్గొంటారు. వీరందరూ కూడా విభిన్న రంగాలలో ఈ 2 జిల్లాలలో ప్రతిభావంతులైనటువంటి వారికి 14 మందిని ఎంపిక చేయటం జరిగింది. వ్యాపారం, విద్య, వైద్య రంగాలు, కళారంగాలు, సాహితీ రంగాలు, ప్రభుత్వ ఉద్యోగ రంగాల్లో వీరిని చాలా నిక్కచ్చిగా మంచి పద్ధతిలో సేవలని నిష్పక్షపాతంగా సమాజానికి సేవలు అందించేటువంటి ప్రముఖుల్ని ఎంపిక చేయడం జరిగింది. ఈ 14 మందిని కూడా ఆ రోజున మన పెద్దలు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, సాంబశివరావు గారు, మునగాల మోహన శ్యాంప్రసాద్ గారు వీరు సత్కరిస్తారు. గత 20 సంవత్సరాలుగా తెనాలిలో బొల్లిముంత శివరామకృష్ణన్ ఫౌండేషన్ ద్వారా మరి సాహితీ రంగంలో కానీ, వివిధ నాటక రంగాల్లో కానీ ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున ఈ నాటకోత్సవాలు కానీ కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి తెనాలి పట్టణ ప్రజలకు చాలా ముఖ్యమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రముఖమైన వ్యక్తులు, అంటే వివిధ రంగాల్లో సేవ చేసినటువంటి ప్రముఖమైన వ్యక్తులు, అంటే రీసెంట్గా చూసుకున్నట్లయితే బ్రహ్మానందం గారు కానీ, అంతకుముందు దాసరి నారాయణరావు గారు కానీ,
ప్రముఖమైన వ్యక్తులందరినీ కూడా తెనాలి మన పట్టణానికి ఆహ్వానించి మరి శివరామకృష్ణ ఫౌండేషన్ ద్వారా మరి వాళ్ళందరినీ సత్కరిస్తూ తెనాలి పట్టణ ప్రజలకు వివిధ రంగాల్లో సాహిత్య రంగంలో సేవలు అందించడమే కాకుండా మరి ప్రతి సంవత్సరం ఈ ఉగాది సందర్భంగా మరి వివిధ రంగాల్లో సేవ చేసినటువంటి ప్రముఖమైన వ్యక్తులందరికీ కూడా మరి వారు చేసిన సేవల గుర్తింపుగా మరి ఉగాది రోజున ఈ కార్యక్రమం నిర్వహిస్తూ గత 15 సంవత్సరాలుగా ఈ ఉగాది కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి మరి కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి ఈ ఫౌండేషన్ అధ్యక్షులు చందు సుబ్బారావు గారు మరి వారికి సహకరిస్తున్నటువంటి వివిధ రంగాల్లో ఉన్న ప్రముఖులు కానీ వారందరికీ కూడా మరొకసారి ఈ బొలిముద్ద శివరామకృష్ణ ఫౌండేషన్ తరఫున మా యొక్క అభినందనలు నమస్కారాలు తెలియజేస్తున్నాను.